హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమాపై పగబెట్టుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ కావచ్చు, లేదంటే ఒక రాజకీయ ఫాలోవర్స్‌ని కూడా సంపాదించుకున్నారో, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ పార్టీలు కావచ్చు, ఆయన మీద కొంత దృష్టి పెట్టి ఆయన సినిమాలని ఆయన్ని ఎలాగైనా సరే నివారించాలి, లేదంటే అదుపులో పెట్టాలి అని చెప్పి చాలా ప్రయత్నించాయి. గతంలో మనం చూసుకుంటే ఆయన సినిమాలు 'వకీల్ సాబ్' కావచ్చు, అనేక సినిమాల్ని ఆపటం, టికెట్ల రేట్లు తగ్గించటం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ టికెట్ల రేట్లు పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేశాయి. అయితే రీసెంట్‌గా 'యాత్ర' సినిమా అప్పుడు కూడా ఆ సినిమాని మాత్రం చాలా అంటే సొంత సినిమా అయినా, ఆ పార్టీకి సంబంధించిన బయోపిక్ అయినా కూడా వాళ్ళు మాత్రం టికెట్ల రేట్లు తగ్గించాలి. అంటే సామాన్యులకి అందుబాటులో ఉండాలి అని చెప్పి గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సినిమాని మరి ఫ్రీగా అయినా రిలీజ్ చేయొచ్చు, మరి ఎందుకని రిలీజ్ చేయలేదో మరి వాళ్ళకే వదిలేద్దాం. అయితే దీనికి సంబంధించి అంటే పూర్తిగా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక సినిమాని సినిమాలా చూడాలి, సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అయితే దీని వెనకాల కూడా ముఖ్యంగా రివ్యూస్‌కి సంబంధించి రివ్యూస్ రాసేవాళ్ళు కావచ్చు, ఆ వెబ్‌సైట్‌లు ఇచ్చేవాళ్ళు కావచ్చు. దీని వెనక కూడా రాజకీయాలు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీలు కూడా ఎక్కువైపోయినాయి. అంటే సినిమాని సినిమాలా చూడాల్సిన ప్రజల వెనక వాళ్ళ ముందే ఆ రివ్యూస్ చూడడం అనేది చాలా మందికి అలవాటైపోయిన పరిస్థితి. దాంట్లో ఇది గనక ఈ రివ్యూస్ ఇలా మనం పెట్టేస్తే ఆ సినిమా రేటింగ్ తగ్గిపోతుంది, పడిపోతుంది అనే స్థాయికి దిగజార్చేశారు ఈ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నటువంటి రివ్యూ వెబ్‌సైట్‌లు అనుకోవచ్చు, ఛానెల్స్ అనుకోవచ్చు. ఏదేమైనా సరే అంటే రీసెంట్‌గా అటు 'ఈగల్' అనే సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరైతే సంపాదించుకుంది. అన్ని రివ్యూలు ఒకలా ఉంటే, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఛానెల్స్ కావచ్చు, లేదంటే రివ్యూస్ ఛానెల్స్ కావచ్చు, వీళ్ళు కూడా సినిమాలకు సంబంధించి రివ్యూస్ మాట్లాడుతూ, అలాగే ఆ సినిమాని ఒక రేటింగ్ ఇచ్చారట. అంటే ఎంత దిగజారిపోయిందంటే, అంటే అసలు ఒక రేటింగ్ అసలు ఎలా ఇస్తారు? నార్మల్‌గా కూడా 2, 1½ లేదంటే ఇలా ఇచ్చేదానికి పాపం పోనీలే అని చెప్పి 1 ఇస్తారంట. 'యాత్ర' సినిమాకి మాత్రం 3.5, 4 ఇవ్వటం అయితే జరిగింది. అంటే పూర్తిగా ఎంత దిగజారిపోయారు అంటే, సినిమా బావుందని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు ఓ పక్క, పబ్లిక్ టాక్స్ తీసుకుంటుంటే, అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా ఛానెల్స్ కావచ్చు, జెన్యూన్‌గా ఇచ్చే వెబ్‌సైట్‌లన్నీ కూడా చాలా బావుంది 3.5, 3 ఇస్తుంటే, వీళ్ళు మాత్రం 1 అంట. అస్సలు బాలేదు. చాలా చండాలంగా ఉంది. ఎందుకు అంటే, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈయన గతంలో 'బ్రో' అనే సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీశారు. అప్పుడు ఎంత వివాదం చేశారో, దాని గురించి ఆపాలనో, ఇంకోటనో చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి రెమ్యునరేషన్ గురించి ఆయన చెప్పాలి, బయట పెట్టాలి అని చెప్పి కూడా చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే దాని గురించి పార్లమెంట్‌లో కూడా మాట్లాడడం వైఎస్ఆర్‌సీపీ యొక్క అద్భుతమైన పనితనానికి చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజనకు సంబంధించిన ఇష్యూస్ గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదు. పోలవరం గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదు. వి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్‌లో మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ గురించి మాత్రం ప్రెస్ మీట్‌లు పెట్టి అమరావతిలో అనేక మంత్రులు బయటకొచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టడం జరిగింది. అలాగే పార్లమెంట్‌లో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకని వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువవుతుంది అంటే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళని అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళు మనకు చెప్పు చేతల్లో ఉండాలి. మనం ఏం చెప్తే అది చేయాలనుకునే ఉద్దేశంతో ఉన్నారనుకుంటే. ఏదేమైనా సరే మొన్న హరిశంకర్ గారు కూడా మాట్లాడడం నా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి కూడా దాన్ని ఏ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేస్తాడో, ఆ డైరెక్టర్‌ని కూడా వీళ్ళు కంట్రోల్‌లో చేయాలి. అతను కూడా డీఫేమ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన నుంచున్నాడని, కూర్చున్నాడని, పక్కింట్లోకెళ్ళాడని, ఆ ఇంట్లోకెళ్ళాడని, ఈ ఇంట్లోకెళ్ళాడని, ఇష్టం వచ్చినట్టు ఆయన తాగాడని, పడుకున్నాడని, నుంచున్నాడని, ఇష్టం వచ్చినట్టు రాయటం, ఇష్టం వచ్చినట్టు చూపించటం. అంటే ఎంత దిగజారిపోయిందంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా తప్పనుకోవచ్చు. వాళ్ళు రాసుకునేది అంటే రివ్యూస్ వెనకాల ఒక పొలిటికల్ ఎజెండాస్ ఎందుకొస్తున్నాయి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే తెలుగు సినిమా స్థాయి జాతీయం కాదు, అంతర్జాతీయంగా వెళ్ళిపోయింది. ఆస్కార్ వరకు మన తెలుగు పరిశ్రమ ఎంతో గర్వించదగ్గ స్థాయికి వెళ్తున్నప్పుడు ఇలాంటి కలుపు మొక్కలు ఎప్పుడూ వస్తా ఉంటే దాన్ని మనం పట్టించుకోకూడదు. ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి రేపు ముందు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మంచి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్ళాలి తెలుగు సినిమా పరిశ్రమ. అలాగే ముఖ్యంగా
మొన్న జరిగినటువంటి ఈగల్ సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. నేను ఇంకా చూడలేదు కానీ రివ్యూస్ నేను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చాలా బాగుంది. మినిమం కనీసం ఒక్కసారైనా చూడొచ్చు. అంత అద్భుతంగా ఉంది సినిమా. కొన్ని కొన్ని టేకింగ్స్ అయితే చాలా బాగా తీశారు. ఆ కెమెరామెన్‌గా ఉన్నటువంటి తను మళ్ళీ డైరెక్టర్‌గా మారి చాలా అద్భుతంగా చూపించడం జరిగిందని చెప్పారు. ఏదేమైనా ఈ సినిమాని రాజకీయాల్లో కాకుండా సినిమాని సినిమాలో చూడండి, రాజకీయాలను రాజకీయాల్లో చూడండి. దీన్ని ముడిపెట్టొద్దు అని చెప్పైతే అనుకుంటున్నాం. ఏదేమైనా ఇంకొకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఈ దెబ్బకి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏకమవుతున్నట్టుగా కనిపిస్తుంది. రేపు రేపు ఇది కూడా ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి.